నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్పడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం వంటి పరిణామాలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి. అయితే తాజాగా ఊహించిన విధంగా బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఒకేసారి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. గురువారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలో దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు, సారయ్యలు ఉన్నారు. అయితే వీరి చేరికకు సంబంధించి చివరి వరకు ఎలాంటి సమాచారం బయటకు రానివ్వలేదు. ఆ 6 ఎమ్మెల్సీలు కూడా గురువారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్లో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాత్రి 11 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ రెడ్డి విమానం ఆలస్యమైంది. రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది. అప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి రాగానే 6 ఎమ్మెల్సీలు ఆయనతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వారు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిల సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఒకేసారిగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరడంతో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇక శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖీందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలను చూస్తే శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుండి ఒక్కొక్కరిగా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు. వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదని, కొత్త నాయకులను సృష్టిస్తామని క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.